ఇప్పుడు ఇంకొక అద్భుతమైన మాట చెబుతున్నాడు మన జీవితాల్లో దుఃఖాలన్నీ పోవడానికి. ఈ వదిలించుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? మనవడి మీదో, మనవరాల మీదో, కొడుకు మీదో, కోడల మీదో, భార్య మీదో, భర్త మీదో, ఎవరి మీదనైనా సరే, బంధువుల మీదో, మిత్రుల మీదో మనకి ఎందుకంత ఇష్టం ఏర్పడుతుందండి? కారణం ఆలోచించండి. తరచు చూస్తున్నాం వాళ్ళని, తరచు మాట్లాడుతున్నాం. తరచు మాట్లాడడం వల్ల, తరచు చూడడం వల్ల బంధాలు ఎక్కువ అవుతాయి ఖచ్చితంగా. ఆ చూడడము మాట్లాడడము లేకపోతే బంధాలు దూరం అవుతాయి. చూడండి, ఏదైనా బంధం దూరం అయితే దూరం అయిందంట, ఉదయం పెళ్ళికి పిలిచినారు అంటాం వెంటనే. అంటే తరచు కలవకపోతే, తరచు మాట్లాడకపోతే, తరచు చూడకపోతే ఏ బంధాలు ఉంటాయి కానీ అంత తీవ్రంగా మన్ని బాధించవు. అందుకే ఎవరిని చూడాలి, ఎవరితో మాట్లాడాలి, అది చెబుతున్నాడు కావ్యకంఠ గణపతి మహాముని. ముఖం తవ అసేచనకం ధ్యాయం ధ్యాయం నిరంతరం, ముఖం తవ అసేచనకం ధ్యాయం ధ్యాయం నిరంతరం, మృగేంద్రవాహే కాలేన మృగేంద్రవాహే కాలేన మృడక త్వన్ముఖతాం గతక మృడస్త్వన్ముఖతాం గతక. శివుడు సైతం ఏం చేస్తాడంటే, అమ్మవారంటే ఆయనకి చాలా ఇష్టం కాబట్టి, పార్వతి నీ ముఖాన్ని నాకు చూడాలనుందని అలా చూస్తూ 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 విడిగా ఉండలేక ఆవిడలో కలిసిపోయేట, అర్ధనారీశ్వరుడు అయిపోయేట. అంత ఇష్టం మనం భగవంతుడి మీద ఏర్పరచుకోవాలి. శివుడు అమ్మవారిని చూశాడు అంటే మళ్ళీ మొగుడు పెళ్ళాన్ని చూశాడు అనుకోకండి అమ్మ, ఆ బంధం అక్కడ కుదరదు. ఆయన సాక్షాత్తు దేవుడు, దేవుడు అమ్మవారు దేవుడే. మనం చూడాల్సింది అమ్మవారి విగ్రహాన్ని. ఇప్పుడు అర్థమైందా దేవాలయంలో విగ్రహాలు ఎందుకు ఉంటాయో? తరచు వెళ్ళి విగ్రహాన్ని చూడాలి. దయచేసి దేవుడు విగ్రహాన్ని చూసినప్పుడు కళ్ళు మూసుకోకండి, పనికిమాలిన పని అంటారు దాన్ని. అక్కడ మూసుకుని చెంపలు వేసుకుంటాం, కొంపలు ఇంటికి వెళ్ళి వాయించుకో కూర్చుని 16 సార్లు వాయించేసుకుని 16 ప్రదక్షిణాలు చేసేసి, ఆకులు పువ్వులు వేసేసి, కుంకం బొట్టు ఎట్టేసి, ఇంట్లో ఉన్న దేవుడు ఫోటో కూడా నిండా దేవుడో దెయ్యమో తెలియకుండా బొట్లు ఎట్టేయడమే. మోకాల మీద బొట్టు, మోచేతి మీద బొట్టు. మనకు ఉన్నాయండి ఈ బొట్లన్నీ. దేవుళ్ళకి ఎందుకు పెడతారండి? మనకి ఎంత స్వార్థం అంటే, అక్కడేదో పెడితే మనకేదో వచ్చేస్తుంది, ఏమి రాదు, వేలు నెప్పెడుతుంది. మొత్తం విగ్రహాలన్నీ పాడైపోతాయి. ఏ ఇంట్లో దేవుడు ఫోటో ఉంటే దేవుడు ఫోటోలాగే ఉండాలి. దానికి దండ కూడా వేయొద్దు, మీరు బట్టలు కట్టద్దు, ఏం చేయొద్దు, అలా ఉండేయండి. అన్నీ ఆ విగ్రహంలో కట్టారు, మీరు గమనించండి. మనకంటే అందమైన బొట్టెట్టాడు చిత్రకారుడు, మనం ఏంటి బొట్టెట్టేది మెత్తుతాం ఇక్కడ మొహం మీద. అందుకే నాకు నేను అవన్నీ బొట్టు పెట్టనే ఉన్నా మొహాన్ని. నేను చాలా అందంగా ఉంటాను, నాకు తెలుసు. నేను అందంగా ఉంటానని మా ఆవిడ చెప్పింది, సార్ ఇంకెవరు చెప్పక్కర్లేదు. నేను బొట్టు పెట్టలే ఉండు, గుళ్ళో కూడా సరే వాళ్ళు ఇలా అందుకుని నేనే కంఠానికి పెట్టుకుంటాను. నేను ఎందుకంటే మెత్తేస్తారు ఇలాగా. మనం కాదు కూడా తెలియదు. ఇంటికి వెళ్ళి ఫోటో చూపిస్తే నువ్వేనా అంటుంది ఆవిడ. నేను పెట్టుకున్నానుగా ఓ బొట్టు, మళ్ళీ నువ్వేం పెడతావు ఇక్కడ? మరి పెట్టే సరిగ్గా ఉంటుందో కుదరదండి. అంత శ్రద్ధగా ఎవరు పెట్టలేరు. ఇంటికి వచ్చిన మొత్తం ఎదురుకి వేళ బొట్టు ఎడుతున్నారు, ఇలా మెత్తుతారు అంతే. ఇక్కడ మళ్ళీ ఆవిడ 100 సార్లు ఇలా అనుకోవాలి. అక్కడ అంత పెద్ద సెంటిమెంట్ పెట్టుకోవాల్సిన పని లేదండి దానికి. అక్కడ మనకు దానికి ప్రాధాన్యం ఇస్తారు. దేవుడి ఫోటోలో లక్ష్మీదేవికి, వాసవీదేవికి, సరస్వతీదేవికి అందరికీ బొట్టు ఉంది కదా, నువ్వేంటి పెట్టేది ఇక్కడ? దండం పెట్టుకోరాదా? చూడరాదా? ఆ ముఖాన్ని చూడాలండి. అలంకరణ ఎందుకు చేయాలి అసలు? చూడండి చూడండి చూడండి, పావు గంట చూడండి, అరగంట చూడండి, ఓపుకుంటే 24 గంటలు చూడండి అమ్మా. తక్షణం అర్థం అవుతుంది. ఆ ప్రయత్నం మనం చేయదు. కానీ మనకు వంకాయలు, టెంకాయలు, రాగద్వేషాలు, ఆశమ్మ, బోసమ్మ, ఆకాక, ఈహి ఎన్నున్నాయి ఇక్కడ. ఆవిడ చూస్తూ కూర్చుంటే మనకి ఇవన్నీ అలాగా పెంట బయటకు వచ్చేయద్దు, పేపర్ చూడొద్దు, 10 మందిని తిట్టుకోవద్దు, ఆత్మస్థుతి పరనంద వద్దు. అమ్మవారి ముఖం ఎవడో చూస్తారండి, వాళ్ళు ఆయన చూసుకుంటాడు మనకే. అందుకే మనకి ఎప్పటికీ దేవుడు కనపడ్డు, ఎప్పటికీ దేవుడు కరుణించడు, ఎప్పటికీ మన ఆర్తి తీరదు. నీకు ఆయన మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు నీ మీద ఆయనకే ఉంటుందయ్యా పని లేక. మన ఇంట్రెస్ట్ అంతా మన ఇంట్లో కుటుంబ సభ్యుల మీద, మనవాళ్ళ మీద, మనవరాళ్ళ మీద, చింతపండు మీద, చింత చెట్టు మీద ఉంది. ఇక్కడ మన దృష్టి ఎంత ఎలా ఉందో అలాగే ఉంటుంది ఫలితం కూడా ఇక్కడ. అది చెబుతున్నాడు ఇక్కడ. ముఖం తవాసేచనకం, వెలుగులు వెదజల్లేటువంటి నీ ముఖాన్ని ధ్యాయం ధ్యాయం నిరంతరం, నిరంతరం రాత్రి బొబలు తేడా లేకుండా ఆలోచించి చూసి ధ్యానం చేసి మృగేంద్రవాహే కాలేన మృడక త్వన్మయతాం త్వన్ముఖతాం గతక. మృడు అంటే పరమశివుడు చివరికి నీలో కలిసిపోయాడమ్మా. నీ ముఖమే ఆయన ముఖం, సగం ఈవిడ సగం ఆయన. అల్లా మనం చూడాలి అమ్మవారి ఫోటోని. ఇంట్లో ఉన్నది మీరు గుళ్ళో కూడా రావక్కల్లా. మీ పూజా మందిరాల్లో విగ్రహాలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. కూర్చోండి, ఒక అరగంట కూర్చోండి. పొద్దున్న అరగంట, సాయంత్రం అరగంట కూర్చోండి. వీలైతే 2 గంటలు కూర్చోండి అమ్మా. ఎంత వీలైతే అంత కూర్చోండి. పూజా మందిరాన్ని దయచేసి బాత్రూములా కట్టకండి.
ఓ చిన్నది ఈశాన్యమూల మనకి ముఖ్యం. ఇక్కడ ఇదో వాస్తు. మళ్ళీ ఇక్కడ ఈశాన్యమూల దేవుణ్ణి పెట్టి దేశంలో ఉన్న విగ్రహాలన్నీ అక్కడ పెట్టేసి మనం ఆ ఈశాన్యం తప్ప అంతా తిరుగుతూ ఉంటాం మనం. అక్కడికి మళ్ళీ పైగా ఇంకా కొంతమందికి బద్ధకం ఏంటంటే అక్కడో బ్రాహ్మణే పెడతారు, వాడు పూజ చేస్తాడు, వాడికి వస్తుంది ఫలితం, మనకి రాదమ్మా. రోజు మా ఇంట్లో పూజ చేస్తాం, పిచ్చి కబుర్లు చెప్పక. నువ్వు చేసావా? దానికో మనిషా, దానికో పెయిడ్ సర్వెంటా? చేసేవాళ్ళు పుణ్యాత్ములేనండి. మనం ఎందుకు చేయించుకోవాలి? మనకు పని, మనం కూర్చోలేము అక్కడ. అబ్బే మనకు బద్ధకం, 3 పనులు ఉన్నాయి. బంధువులు వస్తారు, పలకరించాలి, శత్రువులు ఉన్నారు, దెబ్బలాడుకోవాలి, వాడు జుట్టెట్టుకోవాలి, వీడు పొట్టెట్టుకోవాలి, పూజా గదిలో కూర్చుంటే ఇవన్నీ ఎక్కడుంటాయి? అందుకని కూర్చోవడానికి కూడా వీలు లేకుండా దాన్ని ఒక చిన్న గది కింద ఈశాన్యంలో పెట్టాలని పెట్టేవాడు. తీసేవలసింది, అది కూడా బాత్రూమ్ కింద వాడుకునేవాడు. దానికేముంది? పూజ గది పడగది అంత విశాలంగా ఉండాలి. దంపతులు కుటుంబంతో సహా, మీరు అంటున్న మనవళ్ళు మనవరాళ్లతో సహా కూర్చొని సత్యనారాయణ వ్రతం చేసుకునేలా విశాలంగా ఉండాలి. పూజ గది విశాలంగా ఉంటే మన మనస్సులు కూడా విశాలంగా ఉంటాయి, హాయిగా ఉంటాయి, ఆనందంగా ఉంటాయి. ఇన్ని మేడలు కట్టుకున్న డూప్లెక్స్, 3ప్లెక్స్, కాంప్లెక్స్ కట్టేస్తున్నాం. ఇక్కడ ఓ గదికి అటాయించలేమా? అక్కడ కూర్చోవాలి. విచారంగా కట్టగానే సరిపోలేదు, పొద్దున్న సాయంత్రం అక్కడ కూర్చోవాలి, 2 గంటలు కూర్చోవాలి, ఏదో ఒకటి చెయ్యాలి, ధ్యానం చేయాలి, గ్రంథం చదవాలి, ఏదో ఒకటి చేయాలి. అప్పుడు విజ్ఞానం పెరుగుతుంది మనస్సు. అమ్మవారి ముఖంగా ఏమీ కోరద్దు, ఏమీ చేయొద్దు, ఏ ప్రార్థన వద్దు, కేవలం చూడండి. కృష్ణమూర్తి గారు అదే చెబుతాడు పుస్తకాలు నిండా, కేవలం చూడండి, కేవలం చూడండి, కేవలం చూడండి, అదే మోక్షం అంటాడు ఆయన. దానికి ఏమీ ఆలోచన జోడించద్దు, బాగుంది అనద్దు, బాగుంది అనద్దు, ఇంకా చూడాలని ఉంది అనద్దు, ఎవరిని పిలవద్దు, ఫోటోలు తీయద్దు, ఏం చేయొద్దు, కేవలం అలా చూడడం. వీలైనంతసేపు రెప్పార్పకుండా చూడడం. రెప్పలు మనకు తెలియకుండానే కదులుతూ ఉంటాయి, అయినా సరే చూస్తూ ఉండడం. అలా చేస్తే శివుడికి ఏ స్థితి వచ్చిందో మనకి ఆ స్థితి వస్తుందండి. అమ్మవారి దర్శనం అంత గొప్పది. ఆ అభ్యాసం కోసమే గుళ్ళోకి రావాలి. ఎందుకంటే మన ఇంట్లో విగ్రహాలు సరిగ్గా ఉండవు, రకరకాలుగా ఉంటాయి. గుళ్ళో విగ్రహాన్ని ఎప్పుడు శుభ్రం చేస్తారు, ధూపదీప నైవేద్యాలన్నీ పెడతారు, షోడశోపచారాలు చేస్తారు, లక్షల ఖర్చు పెట్టి యాజమాన్యం వారు అక్కడ అన్నీ చేయిస్తారు. పరమ పవిత్రంగా ఉంటుంది. నాకు ఇక్కడ వాసవి అమ్మవారి విగ్రహం ఆలయం చూసాను, ఇంతకంటే పవిత్రమైన ప్రదేశం ఎక్కడైనా ఉంటుందా అనిపించుతాను. ఎంత కళ, ఎంత కాంతి, ఎంత వైభవం, ఎంత వైభవం అసలు, ఎంత తేజస్సు, ఎన్ని ఆభరణాలు, ఎంత తేజస్సు. అక్కడ కూర్చుంటే లేవబుద్ధి కాదే. అలా చూడగలగాలి. అలా చూస్తున్న కొద్దీ భక్తి పెరుగుతుంది. అది ఎంత పెరుగుతుందంటే ధ్యాయం ధ్యాయం నిరంతరం మురళ త్వన్ముఖతాం గతః. అలా ధ్యానం చేసి 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 శివుడు ఆవిడలోనే లీనమయ్యారంటే మనం కూడా ఆవిడలోనే లీనమవుతాము. అంతకంటే కావలసింది ఏముంది? కోరుకోవలసింది అంతకంటే ఏమైనా కావాలా మనకి? అది కోరుకోగలగాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఇంకో మాట చెబుతున్నాడు, అధర ప్రమాణ శయ్యనే. అమ్మవారి నవ్వు ఎలాంటిదో వర్ణిస్తున్నాడు కవితామయంగా. యువతీ యువకులందరూ ఆనందిస్తారు ఈ మాటతో. కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు మరింత ఆనందిస్తారు. సరదా కోసం చెబుతూ అనుబంధాలు పెరగాలంటే ఇటువంటివి తెలుసుకోవాలి. అధర ప్రమాణ శయ్యనే నాసాభరణ ప్రభా విలాసిన్య. అధర ప్రమాణ శయ్యనే నాసాభరణ ప్రభా విలాసిన్య. రమమాణోహర రమణీ హాసయువా. రమమాణోహర రమణీ హాసయువా హరతు నశోకం. రమమాణో హర రమణీ హాసయువా హరతు నశోకం. అమ్మవారి చిరునవ్వు ఒక యువకుట్ట, కొత్తగా పెళ్ళైన పెళ్లి కొడుకుట. ఆయన అందంగా చెబుతున్నాడు, సరదాగా మనకు అర్థం కావాలి. హరరమణి హాస యువ. హరరమణి అంటే శివుని భార్య అమ్మవారు ఉమాదేవి. ఆవిడ చిరునవ్వు ఒక యువకొట్ట, కొత్త పెళ్లి కొడుకుట. కొత్త పెళ్లి కొడుకు ఏం కావాలి? పెళ్లి కూతురు కావాలి, ఇంకేం కావాలి? పెళ్లి కూతురు ఎవరంటే నాసాభరణ ప్రభా విలాసిన్యా. ఆవిడ ముక్కు పుడక మెరుస్తోందట. మీరు వాసవిదేవి ఆలయానికి వెళ్ళి చూడండి, అమ్మవారి ముక్కు పుడక ఎంత అందంగా మెరుస్తుందో. అటువంటివి చూడబట్టే గణపతి మహాముని ఇటువంటి శ్లోకం రాశాడు. ఎంత అందం! మనకు ఆ ఐశ్వర్యం ఉన్నందుకు భగవంతుడిగా అలంకారం చెయ్యాలి, భక్తులుగా దివ్య భావన కలగాలి. పేదవాడుగా ఉండకూడదు కదా దేవుడు. నసాభరణ ప్రభా విలాసిన్య. వజ్రాల ముక్కు పుడక ధరించిందేమో, ఆ వజ్రాల ముక్కు పుడక కాంతి ఉంది. ఆవిడ పెళ్లి కూతురట. అమ్మవారి చిరునవ్వు పెళ్లి కొడుకు, ముక్కు పుడక కాంతి పెళ్లి కూతురు. మరి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరూ సుఖంగా ఆనందంగా గడపడానికి పరుపు కావాలి కదా. అంటే అధర ప్రవాణ శయ్యనే. అమ్మవారి ఎరుపు రంగు పెద ఉంది, అది తొలి రాత్రి పరిచినటువంటి పరుపుట. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను.
కానీ చెప్పకుండా తప్పలా, ఎందుకంటే యువకులు విని ఆనందిస్తారు. జీవితం అంటే ఇలా ఉండాలి. ఏ కవిత్వం! అధర ప్రవాణ శయ్యనే, నీ పెదవి అనేటువంటి పగడాల శయ్య, పగడాలతో తయారు చేసిన మంచం అన్నమాట. ఎందుకంటే పగడపు రంగులో ఉంది కదా ఆవిడ, పగడపు రంగులో ఉంది ఆవిడ పెదవి, అందుకని పగడాల చెయ్యట. మరి దాని మీద పెద్ద పెళ్లి కూతురు పెట్టుకో పెళ్లి కొడుకు పడుకోవాలి కదా. పడుకునే పెళ్లి కొడుకు ఎవరయ్యా అంటే రమమాణో రర రమణి హాసయువ, ఆవిడ చిరునవ్వే పెళ్లి కొడుకుట. మరి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉండాలి కదా అంటే నాసాభరణ ప్రభా విలాసిన్య, ముక్కు పుడక కాంతి పెళ్లి కూతురు, ఆవిడ చిరునవ్వు పెళ్లి కొడుకు. ఇద్దరూ కలిసి ఆనందంగా శయనించేటువంటి చెయ్య ఉంది, అదే ఆవిడ పెదవి. అంటే ఎప్పుడు ఆ పెదవుల దరహాసం మమ్మల్ని రక్షించునుగాక. హరతున శోకం, మా శోకాన్ని హరించునుగాక. మనకి శోకాలన్నీ అణిగిపోయి దుఃఖాలన్నీ అణిగిపోయి భగవంతుడికి చేరువు కావాలంటే ప్రార్థన కంటే పూజ కంటే కూడా గొప్పదేమిటో తెలుసా? ఎప్పుడూ పెదవుల మీద చిరునవ్వు ఉండడం చాలా గొప్పదమ్మా. అందుకోసం ప్రయత్నం చేయండి. ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. ఎదవ కష్టాలు ఉంటూనే ఉంటాయి, ఏడుపులు ఉంటూనే ఉంటాయి, సమస్యలు ఉంటూనే ఉంటాయి. ఇంటికి ఎవరన్నా వచ్చి బాగున్నారంటే బ్రహ్మాండంగా ఉన్నారు, నీకేం కావాలో చెప్పు, అంతే. ఏమిటో ఈ మధ్య అని కాలు సాగది ఇది ఇక్కడ అనవసరం. ఇది వాడు ఏం చేయలేడు మనకి ఇక్కడ. ఏదో ఏడు మొహాలు వద్దు అసలు. ఫోన్ చేసిన అంతే, నేను బాగానే ఉన్నా. ఎవడు సానుభూతి, ఎవడు పలకరింపు ఆశిస్తున్నాడు, దరిద్రగొట్టు జీవితం అది. ఎదుటివాడు ఈర్ష్యపడేలా బతకాలంటే మనం సానుభూతి చూపించొద్దండి ఎవడో కూడా. అలా ఉండాలి. లైఫ్ అంటే అది. 1,00,00,000 మంది మనం చూసి ఈర్ష్యపడేలా బతకాలండి. మనం కోరుకోం, పడితే పడినాయి, వాడి కర్మ. అంత వైభవంగా ఉంటాం. ఉన్నా లేకపోయినా అడిగితే నేను అలాగే ఉన్నా, నీకేం కావాలో చెప్పంటాం. చెప్పొద్దు, మన కష్టాలు ఎవరికి చెప్పొద్దు, మన దుఃఖాలు ఎవరికి చెప్పొద్దు. పూజా మందిరంలో అమ్మవారు ఉంది, మనం ఉన్నాం ఇక్కడ, చెప్పుకుంటామండి. అంత బాధగా ఉంటే నాటకం ఆడక్కల్లా. నిజంగా కష్టం ఉంది, నిజంగా దుఃఖం ఉంది, భగవంతుడు తీర్చాలి కానీ ఈ పెద్ద మనుషులు ఎవరైనా తీరుస్తారా? వీళ్ళు ఇంకా ప్రచారం చేస్తారు బయటికి వెళ్ళి. ఆయన ఏదో సుఖంగా ఉన్నాడు, చాలా హే హే అంటాడు ఇక్కడ. ఎంత ఆనందం అండి వాడికి మన కష్టాలు. వాడికంటే మనం చెప్పేది చెప్పకూడదండి ఎవరికి, దగ్గర బంధువులకు కూడా. అంత చెప్పుకోవలసి వస్తే తల్లి తండ్రి ఉన్నారమ్మా, భార్య భర్త ఉన్నారు. ఒకళ్ళు ఒళ్ళు ఒకళ్ళు తల పెట్టుకుని ఏడవచ్చు. బయటికి ఎందుకు వెళ్ళాలి? ఆ విషయం ఓదార్చడానికి భార్య లేదా, భర్త లేడా, తల్లి లేదా, తండ్రి లేదా? బయటికి ఎందుకు వెళ్ళాలండి విషయం? ఎవడో ఇంటికి వచ్చి కాస్త కాఫీ తాగి కాస్త ప్రేమగా పలకరించగానే మొత్తం ఒలకబోసేయడమే హిస్టరీ అంతా ఇక్కడ. బాబర్ దగ్గర నుంచి అక్బర్ వరకు మొత్తం ఇక్కడ. ఇంత సానుభూతి కోరుతున్నామంటే మనం బలహీనులమా బలవంతులమా? మనలోనే బలహీనతను పెట్టుకుని ఎవడు రక్షిస్తాడంటే మనని ఎందుకు చెప్పాలి అవతల వాడికి? వాడు ఒకవేళ తప్పనిసరి అడిగితే ఏం లేదా, అది చాలా చిన్న విషయం, గో అంతే, ఇక మాట్లాడక్కర్లేదు ఇక్కడ. ఒక 100 మందికి దీన్ని వివరించినందువల్ల వచ్చే ప్రయోజనం ఏం లేదమ్మా. ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. వివేకానందుడు చెబుతాడు, ప్రార్థన కంటే కూడా నిన్ను భగవంతుడికి దగ్గర చేసేది నీ పెదవుల మీద చిరునవ్వే అంటాడు ఆ మహానుభావుడు. ప్రార్థన కంటే కూడా. అందుకని ఎప్పుడు ఎవరి గర్భణ అన్నా బాగున్నావా నవ్వుతూ ఉండవే, అంతే. వాడికి ఏమైనా కావాలంటే చేస్తాను, లేదా పోతాడు. మన కష్టాలు చెప్పదు. చెప్పగలిగింది తీర్చగలిగింది అమ్మవారు ఒకరే. చెబుతాం హాయిగా. పూజా మందిరంలో కూర్చున్నాం, తలుపేసేస్తాం, ఏడుస్తామమ్మా, కాళ్ళ మీద పడి ఏడుస్తాం, ఏం పర్వాలేదు. 24 గంటల్లో ఆవిడ కష్టం తీరుస్తుంది, చిత్తశుద్ధి ఉంటే. 10 మందికి ప్రచారం చేయడం కోసం. అప్పుడు కూడా ఫోన్ ఒకటి ఆన్ చేసి ఆడవక్కర్లేదు ఇక్కడ. తర్వాత ఈ ఏడుపు మళ్ళీ ఫేస్బుక్లో పెట్టి సంత ఇంకా 10 మందిని ఏడిపించడం. ఆత్మవంచన అంటారు దీన్ని. దేవుడి దగ్గర చెప్పడానికి కూడా మనకి ప్రచారాలు కావాలా? హర రమణీ హాసయువ. ఎందుకంటే ఆవిడ చిరునవ్వు అటువంటిది, అంటే ఆవిడ వదనం ఎటువంటిది. అతవా వదనం తవాద్రి దుహితక విజితాయ నతాయ శీత కిరణాయ. వదనం తవాద్రి దుహితక విజితాయ నతాయ శీత కిరణాయ. ద్వారప పదవీ ప్రదదౌ అయమిక దరఘాసనామధరః. ద్వారప పదవీ ప్రదదౌ అయమిక దరఘాసనామధరః. అమ్మవారి ముఖాన్నే చూడండి, అమ్మవారి ముఖాన్నే ధ్యానం చేయండి అని ఎందుకంటున్నాడు అంటే ఆ వదనం ఎటువంటిదిరా? ముఖం. వదనం తవ దుహిత్ర అద్రి దుహితక. వదనం తవ అద్రి దుహితక. కొండకి పుట్టినటువంటి ఓ పార్వతీదేవి, పర్వతరాజ కుమార్తెవైన ఓ ఉమాదేవి,
నీ వదనం ఎటువంటిది అంటే విజితాయ నతాయ శీతకిరణాయ. అది చంద్రుడి కంటే గొప్పది. సాధారణంగా స్త్రీల ముఖం అందంగా ఉంటే చంద్రబింబంతో పోలుస్తారు. మా తెలుగు మాస్టర్లు ఇప్పటికీ కూడా 10వ తరగతిలో ఉపమాలంకారం అనగానే నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్పేది ఒకే మాట, ఆమె ముఖం చంద్రబింబం వలె ఉన్నది. నాకు మంటెత్తిపోతుంది. ఈ మాట్లాడేవాడు ముఖం లేదా? శతాబ్దాల తరబడి ఒకటే ఉదాహరణ. ఇందుకే పాఠాలు ఎవడో వినడం. కొత్త ఉదాహరణ వెతకరు, ఎందుకంటే బద్ధకం. పైగా మా మాస్టర్ ఇదే చెప్పారు. ఇదేమన్నా వేదవాక్యమా? ఇంతకంటే ఏమి లేదా? ఆమె ముఖం చంద్రబింబం వలె ఉన్నది, వాడి మొహం ఆముదం బుడ్డిలా ఉంది. అది కూడా ఉపమాలంకారమే. అది మాత్రం ఉపమాలంకారం. అది చెప్పు కనీసం. కొత్త ఉదాహరణ వెతకాలండి. ఉపాధ్యాయ సోదర సోదరీమణులకు నమస్కారం పెట్టి కోరుతున్న, పాఠాలు బాగుండాలంటే మనం బాగుండాలి, మనం తయారవ్వాలి. కొత్త ఉదాహరణలు వెతకాలి. మన గురువులు చెప్పింది చెప్పడం కాదు. ఇక్కడ ఇంగ్లీష్ మాస్టర్ ఉంటాడు మహానుభావుడు, ఎప్పటికీ యాక్టివ్ వాయిస్ అనగానే రామా కిల్డ్ రావణ, తర్వాత మర్డర్లు ఏం జరగలేదా? ఇంకేం లేదా? ప్యాసివ్ వాయిస్ చెప్పవే, రావణ వాజ్ కిల్డ్ బై రామ అంటే రామరావణ యుద్ధం తర్వాత యుద్ధమే లేదా అండి? అబ్బా, అంత శాంతంగా ఉన్నావా? బద్ధకం బద్ధకం బద్ధకం. పైగా పిల్లాడిని కూడా చెప్పినవి రాయండి, కొత్తవి రాయకండి, సొంత పైత్యం వద్దు. పైత్యం ఏంటయ్యా? వాడు సొంతంగా ఆలోచించదా? నువ్వు ఎలాగో చెప్పరా, వాడిని కూడా ఆలోచించాలి. వాడు ఒకవేళ కొత్తది రాస్తే మార్కులు ఇవ్వడం. అందుకే విద్యా వ్యవస్థ బాగుండదు. వాడు సొంతంగా ఆలోచింపజేయాలి. మనం కొత్త ఉదాహరణ చెప్పాలి. ఎంతసేపు పాత ఉదాహరణైనా? ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకోవడం అంటారు దాన్ని. టెక్నికల్ భాషలో అప్డేట్ చేసుకోవడం, అది ఉండాలి. ఉంటే కొత్త వస్తే కాస్త ఆలోచిస్తే చాలు. అందుకని పోనీ అదే వాడదాం. ఇక్కడ ఆయన చెప్పాడుగా ముఖం చంద్రబింబం అంటారు కదా. ఎందుకు అంటారు? చంద్రమండలానికి వెళ్ళారు కొంతమంది. వెళ్ళిన వాళ్ళని అడిగితే ముఖం చంద్రబింబం ఏంటండి, అన్ని మెట్టలో పల్లాలు గోతులు, అక్కడ నీరుందా లేదా అని మేము అడుగుతున్నామంట. అంటే కవి చెప్పడంలో ఉద్దేశం ఏమిటి? చంద్రమండలాన్ని చూడగానే ఎలా చల్లగా హాయిగా ఆనందంగా అనిపిస్తుందో ఆవిడ ముఖం అలా అనిపిస్తుంది, అంతే కదా. అది పూర్వం వాడిందే కాబట్టి దీన్ని విభిన్నంగా వాడుతున్నాడు గణపతి మహాముని. అలా వాడాలి. ఈయన ఏమంటున్నాడు అంటే విజితాయ నతాయ శీతకిరణాయ. నువ్వు చంద్రుడిని జయించావమ్మా, అందుకని చంద్రుడు నీకు ఓడిపోయాడు కాబట్టి కాళ్ళకి నమస్కారం చేశాడు. ఓడిపోయిన వాడు కాళ్ళకి దండం పెట్టి శరణాగతి చెందినప్పుడు పోలేరా ఏడవకో, నీ రాజ్యం అంతా నా వశమైంది కానీ పోనీ ఏదో చిన్న పదవి ఇస్తానని ఇవ్వాలి కదా. అందుకని అమ్మవారు జాలిపడి తన ముఖకాంతి ముందు ఓడిపోయిన చంద్రుడు వచ్చి కాళ్ళ మీద పడగానే, ఏదో ఓడిపోయారని ఒప్పుకున్నావు కదా, నా ముఖం ముందు నువ్వెంతరా, నీ కాంతి అంతా, నీకేదో పదవి ఇవ్వాలి కదా అని, ఇగో మా గేట్ కీపర్ కింద ఉండు, వాచ్మెన్ కింద అని చెప్పేది. అందుకని ఆవిడ పెదవుల దగ్గర కాపలా కాస్తున్నట్ట. ఆ పెదవుల దగ్గర కాపలా కాస్తున్న చందమామే ఆవిడ చిరునవ్వు అని వర్ణించాడు కావ్యకంఠ గణపతి. ఏం అందమైన కవిత్వం, ఏం అందమైన కవిత్వం. ద్వారప పదవీం ప్రదదౌ. ద్వారప అంటే ద్వారపాలకుడు. అటువంటి పదవి అంటే ఆ స్థానాన్ని ప్రదదవు ఇచ్చాడు. అయ్యమిక దరఖాసనామధరక. ఇప్పుడు ఆయన పేరు మార్చుకున్నట. నాకెందుకమ్మ ఊరికే ఈ చంద్రుడు చంద్రుడు అనే పేరు, నా పేరు ఏమిటంటే అమ్మ నవ్వు, అమ్మ నవ్వు, అదే నా పేరు అన్నట్టు ఆయన. ఇంత అందమైన మాట చెబుతాడు. ఇంకొకటి చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. మన జీవితం మొత్తం దెబ్బతినడానికి కారణాలు ఏమిటో చెబుతూ వాటిని అమ్మవారి ప్రార్థన ద్వారా ఎలా సరి చేసుకోవచ్చు చెబుతున్నాడు కావ్యకంఠ గణపతి మహాముని. నగాత్మజాయ కరుణోర్మిశాలి దృగంత సంతానధుని ప్రవాహక. దృగంత సంతానధుని ప్రవాహక. నగాత్మజాయ కరుణోర్మిశాలి దృగంత సంతానధుని ప్రవాహక. భీష్మాంచ తప్తాన్ శిశిరీకరోతు. భీష్మాంచ తప్తాన్ భవనామకేన. భీష్మాంచ తప్తాన్ భవనామకేన గ్రీష్మేణ యుష్మాన్ శిశిరీకరోతు. భీష్మేణ తప్తాన్ భవనామకేన గ్రీష్మేణ యుష్మాన్ శిశిరీకరోతు. ఈ జీవితం అనేటువంటి జీవితంలో జరిగిన రకరకాల ఘట్టాల కారణంగా ఎండ వేడిమికి భరించలేక రోహిణీకర్తలో అల్లాడిపోయే జీవుల్లాగా జీవితం అంతా బాధపడుతున్నామే. ఒక సమస్య తర్వాత ఒక సమస్య కదండి. ఈవేళ పాపం యువతరాన్ని గమనించడం నిజంగా నాకు జాలిస్తుంది. వాళ్ళని చూస్తే ఏం పాటలు పడుతున్నారు నాని. మా చదువుల్లో మేము ఎప్పుడు ఇంత కష్టపడలేదు, ఉన్న విషయం ఒప్పుకోవాలి. 10 నెలలు బడికెళ్ళడం, 9 నెలలండి. 10 నెలలు ఎక్కడా?
వేసవకాలం 2 నెలలు సెలవే, దసరాకి 15 రోజులు సెలవు, సంక్రాంతికి 15 రోజులు సెలవు, 3 నెలలు పోనైపోయింది. ఈ 9 నెలల్లో మళ్ళీ 2 శనివారాలు, ఆదివారాలు, సంక్రాంతి, శివరాత్రి, మొత్తం మీద ఇంకో 3 నెలలు పోయింది. 200 రోజులు కూడా మేము ఎప్పుడు బడికి వెళ్ళలేదు. మిగిలినప్పుడు అంతా గేదె మీద ఈత కొట్టాం, చెరువులో ఈత కొట్టాం, తాడి చెట్టు ఎక్కాం, అడ్డంగా పడ్డాం, బోళ్ళు ఆడుకున్నాం. నా వయసు వాళ్ళు అందరికీ తెలుసు. ఇప్పుడు విద్యార్థుల్ని మీరు గమనించిన, వాడు ఎల్కేజీ నుంచి వాడు మెడిసిన్ అయిపోయే వరకు వాడికి రెస్ట్ లేదండి. అక్కడ వేసవకాలం లేదు, వాడికి ఉన్నది ఒకటే, పోయే కాలం ఒకటే, ఇంకే కాలం లేదు. ఇక్కడ వేసవకాలం లేదు, వర్షకాలం లేదు, శీతకాలం, మొత్తం పోయే కాలమే. ఎప్పుడూ తాపమే, ఎప్పుడూ తాపమే. వాడు ఇంకా యూకేజీలో చేరలేదు, ఏదో స్లిప్ టెస్ట్ పెడతారు. ఇంటికి రాగానే తల్లో తండ్రో చూసి, వై యూ డిడ్ంట్ యు గెట్ 25 అవుట్ ఆఫ్ 25? అబ్బా, వాడు బొడ్డు వాడలేదు, వాడికి లాగు తొడుక్కోలేకపోతున్నాడు. లాగు సరిగ్గా తొడగడం మానేసి, నీకు 25కి 25 ఎందుకు, నీకు వచ్చాయా? తల్లికి కానీ తండ్రికి కానీ వచ్చాయా? రాలేదే. మరి వాడిని అడుగుతారు ఏంటండి? చచ్చిపోవాలా వాడు? పైగా ఎంత కట్టావు వాడి దగ్గర, ఏంటి కట్టావు మూట? పిల్లల్ని మనం ప్రేమించట్లేదమ్మా, వాళ్ళ నుంచి షరతులు పెట్టి ఆశిస్తున్నాం. అందుకే పిల్లలు మనకి దక్కడం లేదు. చిన్నప్పటి నుంచే వాళ్ళు పెద్ద బాల సరస్వతి అయిపోవాలి, ఇక్కడ మహామేధావులు అయిపోవాలి. వాళ్ళని పక్కన పెట్టుకుని మనం ఫోటో దిగాలి, గొప్ప గౌరవం చెప్పుకోవాలి. అందుకోసం వాడిని చంపేయాలి. వాడు సావకాశంగా దేన్ని నేర్చుకోవద్దు. వాడు 5 ఏళ్లకే అష్టావధానం చేసేయాలి, చేస్తాడు, మన్నాడే పోతాడు ఇక్కడ మైండ్ బగిలి. నేను సహస్రావధానం చేస్తుంటే మీకేం తెలుసామా, నా కన్న తల్లి ఎదురుగా ఉండి ఏడుస్తోంది ఆవిడ. ఎప్పుడో ముఖ్యంగా తెలుసా, చివర 750 పద్యాలు ఏకధాటిగా అప్పగించాను నేను. 1996 జూన్ 5వ తేదీ 750 పద్యాలు ఏకధాటిగా అప్పగించాను. అక్కడ కన్న తల్లి ఎదురుగా ఉండి ఏడుపు ఆవిడ. నాకేమో ఇక్కడ ధారణ నడుస్తోంది, అన్నీ గుర్తు చేసుకోవాలి. కాగితం లేదు, కలం లేదు, ఫోన్ లేదు, అన్నీ బుర్రలో ఉన్న 750 పద్యాలు వరుసగా. ఇందులో వ్యాఖ్యానాలు ఏం లేవు, చెప్పడమే. మధ్యలో ఏడుస్తూ కళ్ళు తుడుచుకుని దండం పెట్టు కూర్చుంటుంది. నాకేసి చూడట్లేదు. నేను మధ్యలో మధ్యాహ్నం భోజన విరామోత్సవుడు కిందికి వెళ్ళి అమ్మకి దండం పెట్టి, అమ్మ ఏంటమ్మా నేను అక్కడ అన్నీ అప్పగిస్తున్నాను, నువ్వు ఆనందంగా ఉండాలి కదా అంటే, నువ్వు బాగుండాలరా, బుర్ర పగిలిపోతుందేమో అని ఏడుస్తున్నాను రా అని చెప్పింది ఆవిడ. ఏం ప్రేమ, ఏం ప్రేమ, ఏం ప్రేమ! నువ్వు బాగుండాలిరా, అన్ని పద్యాలు బుర్రలో ఉన్నాయి, చెప్పగలవలేదు, బుర్ర పగిలిపోతుందేమో అని ఏడుస్తున్నారా, ఎందుకు ఒప్పుకున్నావురా, ఇంట్లో ఉండకపోయావా అందమ్మా. అది తల్లి ప్రేమ, అది తల్లి ప్రేమ. ఏం చెబుతాము తల్లి గురించి? అందుకని ప్రతి సభలో అమ్మ అమ్మ అని ఏడుస్తాను. నేనేదో పెద్దవాడిని అవ్వడం, పెద్ద బిరుదులు సంపాదించడం, కోట్లు సంపాదించడం, అందరి చేత దండాలు పెట్టించుకోవడం ఆవిడకి ముఖ్యం కాదు. నేను ఆరోగ్యంగా ఉండడం ఆవిడకి కావాలి. ఇది భార్య ప్రేమ, ఇది తల్లి ప్రేమ, ఇది భర్త ప్రేమ. ఇందుకోసం ప్రేమించాలి మన వాళ్ళని, భవిష్యత్తు కోసం కాదండి. పిల్లల్ని ప్రేమించవలసింది వాడు ఆరోగ్యం కోసం, వాడు ఆనందం కోసం, వాడు మార్కుల కోసం కాదమ్మా, వాడు ర్యాంకుల కోసం కాదు. ర్యాంకుల కోసం, మార్కుల కోసం పిల్లల్ని పెంచుతున్నావు, స్వార్థంతో పెంచుతున్నావు అన్నమాట. నువ్వు బాగుండాలి. ఒకడు వాడికి 4 మార్కులు తక్కువ వచ్చి వాడే, అమ్మ నాకు మార్కులు తక్కువ, అదో మార్కులు ఎవరికైనా వస్తాయరా, ముందు అన్నం తినమ్మా, పర్వాలేదు, నువ్వు సుఖంగా ఉంటే ఎంత చాలు అని వాడికి ధైర్యం చెప్పాలమ్మా. ఇంకా కష్టపడు. ఏం కష్టపడమంటారు 6 ఏళ్ల పిల్లవాడిని? వాడిని ఎందుకు పెంచుతున్నాం మనం? సంస్కారం కోసమా, లేకపోతే మన గొప్పల కోసమా? ఇంత తాపంతో ఉన్నారు ఇవాళ విద్యార్థులు. పోనీ వాడు ఇంజనీరింగ్ అయ్యాకైనా సుఖపడ్డాడు, అప్పుడు లేదండి. ఇవాళ ఉద్యోగాల సమస్య, ఉద్యోగం రావడం సమస్య. బీటెక్ అయింది, ఎంటెక్ అయింది, ఉద్యోగం రాదు. బెంగళూరులో కూర్చుంటాడు, చెన్నైలో కూర్చుంటాడు, హైదరాబాద్లో కూర్చుంటాడు, ఎవడింటోనో ఉంటాడు, వండుకొని తింటాడు, ఉద్యోగం రాదు. పోనీ వచ్చిన ఉద్యోగం ఉంటుందా? రోజుకి 1600 ఉద్యోగాలు పోతున్నాయేమో సాఫ్ట్వేర్లో ఇవాళ. పెర్ డే 1600. ఏమైపోవాలి? ఇది జీవితంలో తాపం అంటే ఇది. ఇంకా వాళ్ళ సంసారాలు ఎలా ఉన్నాయో మీకే తెలుసు. ఈ తాపంలో పడి అవి ఏమవుతున్నాయో అందరికీ తెలుసు. వీరెక్కడ ఉద్యోగం, వారెక్కడో ఉద్యోగం, ఫోన్లో తప్పితే మాట్లాడుకుందుకు లేదు, చికాకులు, గొడవలు. ఇది గ్రీష్మతాపం, భీష్మతాపం అని ఎందుకంటున్నాడు గణపతి మునంటే ఇది. దీన్ని పోగొట్టగలిగింది భగవద్భక్తి ఒక్కటే. ఏది జరగని, ఉద్యోగం ఉండని పోని, ఏది కానీ, ఎన్ని ఇబ్బందులు రాని, దైవభక్తి అనేది మన మనస్సులో పూర్ణంగా ఉంటే, ఇది కాకపోతే ఇంకోటి, మనశ్శాంతిగా హాయిగా ఉంటాం. ఆ వ్యక్తి పట్ల అమ్మవారు బాధ్యత వహిస్తుంది సంపూర్ణంగా. అదే చెబుతున్నాడు ఇక్కడ. అయితే నువ్వేమీ కంగారు పడవలసిన పని లేదయ్యా, భగవంతుడు నమ్ముకో. ఈ గ్రీష్మతాపాన్ని, ఈ భీష్మతాపాన్ని శిశిరీకరోతు, మొత్తం చల్లగా మార్చేస్తుంది ఆవిడ, చల్లగా మార్చేస్తుంది. ఎందుకని అలా ఎందుకు చేయగలుగుతుందయా ఖచ్చితంగా అంటే, ఆ ధ్యానం కారణంగా తన భక్తుడు తాను కాపాడుకోవాలి కాబట్టి చేయగలుగుతుంది ఖచ్చితంగా. నగాత్మజాయా కరుణోర్మిశాలి,
నగాత్మజ పర్వతరాజ కుమార్తె అయిన ఉమాదేవి యొక్క కరుణా ఊర్మిశాలి, కరుణా తరంగాలు మన మీద ప్రవహిస్తాయి. ధ్యానం కారణంగా, జపం కారణంగా, నామస్మరణ కారణంగా. ఊరికే ప్రవహించం. మన మనస్సులో భగవంతుడికి ఎంత స్థానం ఇచ్చాం. ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టి భగవన్నామ జపం చేయాలి. దృగంత సంతాన ధుని ప్రవాహ, ఆవిడ కటాక్షం నుంచి సంతాన ధుని ప్రవాహం వస్తుంది. అంటే సంతానానికి సంతానం మనం కోరుకుంటాం కదా. మా అబ్బాయి అండి, మా అమ్మాయి అండి, మా మనవడండి, మా ముని మనవడండి అంటాం కదా. ఈ పరంపర ఎలా ఉందో అలాగే ఆవిడ కటాక్ష కాంతి పరంపరగా మన మీద ప్రవహించి భీష్మాంచ తప్తాన్ శిశిరీకరోతు. ఈ సంసారం పేరు మీద, భవనామకేన పేరు మీద మనకి వస్తున్నటువంటి కష్టాలన్నీ ఆవిడ పోగొట్టు తీరుతుంది ఖచ్చితంగా అంటున్నాడు. ఇప్పుడు ఇంకొక మాట చెప్పుకుని 5 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. నాశాయ తుల్యోద్ధత కామలోభ క్రోధ త్రిదోషస్య భవామయస్య శివప్రియే వీక్షిత భేషజంతే క్రీణాని భక్త్యా వదభోక్కియంత్యా. పరమ చమత్కారంగా అమ్మవారితో బేరమాడుతున్నాడు భక్తుడు. పోనీ అమ్మా, నువ్వు వ్యాపారస్తురాలివి, నేను వస్తువు నీ దగ్గర కొందామని వచ్చాను, బేరం ఏమిటో చెప్పుకుంటున్నాడు. అది చమత్కారం. ఏమిటి వస్తువు, ఏమిటా బేరం అంటే ఆయన చెబుతున్నాడు, నీ దగ్గర వస్తువు ఉందమ్మా, అది నాకు కావాలి. వస్తువు ఉన్నవాళ్ళు ఎవరైనా అమ్మాలంటే మరి ధర చెప్తారు కదా, అందుకని ముందు ధర చెప్తే ఆ డబ్బు నా దగ్గర ఉందో లేదో నేను చూసుకుంటానమ్మా. ఏమిటి ఈయనకు కావలసిన వస్తువు, ఆవిడ ఇవ్వగలిగిన వస్తువు, ధర ఏమిటి అంటే నాశాయ తుల్యోద్ధత కామలోభ క్రోధ త్రిదోషస్య భవామయస్య. ఎప్పుడు శరీరంలో 3 తత్వాలు, శరీరం 3 టైప్స్: వాతతత్వం, పిత్తతత్వం, కఫతత్వం. ఇవే ఆయుర్వేద వైద్యులు చెబుతారు. దీన్నే ఇంగ్లీష్ డాక్టర్లు కూడా 3 రకాలే అన్నారు. ఇంగ్లీష్ కోసం ఇప్పుడు 4వ రకం రాదు, అక్కడ పేర్లు మారతాయి అంతే. 3 వీటిని సత్వరజస్తమో గుణాలు అంటారు. త్రిగుణాత్మకం, సృష్టి అంతా త్రిగుణాత్మకం. మన శరీరంలో కూడా ఉన్నవి 3 తత్వాలు. ఒక్కొక్క దాన్ని బట్టి వైద్యం చేస్తారు. వాతతత్వం, అక్కడ వాయువు ప్రధానంగా ఉంటుంది. కఫతత్వం శ్లేష్మం పట్టిస్తూ ఉంటుంది మాటికి. వాతతత్వం ఉన్నవాళ్ళకి ప్రతిదానికి వాతం చేసేస్తూ ఉంటుంది. కఫతత్వం ఉన్నవాళ్ళకి శ్లేష్మం పట్టేస్తుంది. పిత్తతత్వం ఉన్నవాడికి తరచు అరక్కపోవడం అది ఉంటుంది. ఇది డాక్టర్కి చెబితే దాన్ని బట్టి మందులు ఇస్తారు. ఇంగ్లీష్ వైద్యంలో కూడా మీరు గమనించారు. వెళ్ళినప్పుడు మీకు పెన్సిలిన్ పడుతుందా, మీకు సల్ఫర్ పడుతుందా అంటే నేనైతే అంటాను, నాకు మీరు ఇచ్చే బిల్లు తప్ప అన్నీ పడతాయి, నాకు పడంది ఏం లేదు. అందుకని సల్ఫర్ పడుతుందా అని అడిగి సల్ఫర్ లేని మందులు రాయాలి కదా. మరి పెన్సిలిన్ పడదు అంటే పెన్సిలిన్ ఇంజెక్షన్ చేయకూడదు కదా, రియాక్షన్ ఇస్తుంది. కొంతమందికి పడదు. అలాగా తత్వపూర్వం ఆయుర్వేద వైద్యులు ఏం చేసేవారంటే నాడి చూసి గమనించేవారు. ఎంత గొప్ప వైద్యులు. ఇది ఇలా పట్టుకుని మీది వాతతత్వం అండి, మీకు ఈ రకమైన మందులు పనికిరావు అని వేరే ఇచ్చేవారు. మనం వంకాయ కూర చాలా గొప్పది అంటాం. కొంతమందికి ఆ వంకాయ పడదు, అసలు ఎనర్జీ, వాళ్ళు తింటే కుదరదు, దగ్గు వచ్చేసుకున్నట్లే. అంచేత వాళ్ళు ఎప్పుడు వంకాయ తినడానికి వీల్లేదు, ఎంత ఇష్టమైనా సరే వదిలేయవలసింది. ఆ శరీరానికి అది పడదు. అలాగ మన శరీరంలో మానసికంగా 3 దోషాలు ఉన్నాయట. వాత దోషం, పిత్త దోషం, కఫదోషం వల్ల శారీరక అనారోగ్యాలు వచ్చినట్టే కామ క్రోధ లోభాలనే 3 వల్ల జీవితం నాశనం అవుతుందట. అది చెబుతున్నాడు ఇక్కడ. ఎంత గొప్పగా చెప్పి, నిజంగా ఇంతే కదా ఆలోచన. కామం, క్రోధం, లోభం అంటే కోరిక ఉంది, కామం. అది తీరకపోతే వచ్చింది క్రోధం. అది నాకే తీరాలి అనుకోవడం లోభం. ఇది లేకపోతే ఏం లేదండి. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అంటారు. 6 షడ్వర్గం అంటే 6 ఏం లేవండి, నిజానికి 3. అందుకే కామము, క్రోధము, లోభము ఈ వరుసలో ఇలా రాయండి. ఎడం వైపుని, కుడివైపుని మోహము, మదము, మాత్సర్యము రాయండి. కామం ఎదురుగా మోహం, క్రోధం ఎదురుగా మదం, లోభం ఎదురుగా మాత్సర్యం రాయండి. జతపరచుము రాస్తారు చూడండి, సైన్స్లో, ఫిజిక్స్లో, వాటిలోనూ అలాగే జతపరచుములాగా కామము, క్రోధము, లోభము ఎడంవైపు రాసి దానికి సరిగ్గా ఎదురుగా మోహము, మదము, మాత్సర్యము రాయండి. 3 శత్రువులు ఈ 3. ఎందుకంటే కామం అంటే కోరిక. ఆ కోరిక పెరిగి మోహమైంది. కోరిక ఉంటే తప్పు లేదండి. ఆ కోరిక తీరకపోతే నేను బతకను, చచ్చిపోతా, దీన్నే మోహం అంటారు. అంత మోహం వరకు వెళ్ళనీయకూడదు, దాన్ని కోరిక స్థాయిలోనే ఆపేయాలి. అప్పుడు దాన్ని కంట్రోల్ చేయగలం, ఖచ్చితంగా అదుపులో పెట్టగలం. అదుపులో ఎందుకు పెట్టలేకపోతున్నామంటే మోహం స్థాయికి వెళ్ళిపోయింది. అది
అంచేత కామాన్ని అదుపులో పెట్టాలంటే ఉండని, పర్వాలేదు, కోరిక ఉండని. కామం అంటే లైంగిక వాంఛ కాదు, ఏ కోరికైనా కోరిక ఉండని. పలానా వస్తువు కొనుక్కోవాలి, కోరిక తప్పు లేదండి. అవసరమైనప్పుడు కొంటాం, డబ్బు ఉన్నప్పుడు కొంటాం, వాయిదా వేద్దాం. లేదు సాయంత్రానికల్లా అది నా ఇంట్లో ఉండాల్సిందే. ఈ వెధవ బయట ఉంటాడు శవం కింద. ఎందుకు ఈ మాటలన్నీ ఇక్కడ? సాయంత్రానికి నా ఎంతమందికి ఎన్ని పట్టుదలలు ఉన్నాయండి వస్తువుల విషయంలో. ప్రాణం తినేసి కొనిపించే వరకు ప్రాణం తినేస్తారు. అది కావాలి, అది కావాలి, నేను అనుకున్నదల్లా తీరాలి. మా నాన్న తీర్చేవాడు, వాడు అంతకంటే పెద్దాడు, వీడు ఎంతకంటే పెద్దాడు. ఇక్కడ మీ నాన్న తీర్చి వీడు తీర్చాలి. ఇక్కడ అసలు తల్లిదండ్రులు పిల్లల్ని అలా పెంచడమే తప్పు. చిన్నప్పుడే ఆడపిల్లలకి మగపిల్లలకి అందరికీ కొన్ని కోరికలు తీరతాయి, కొన్ని కోరికలు తీరవు. మనకి డబ్బు లేదు కాబట్టి కొన్ని తీరవు, కొన్ని వాయిదా పడతాయని ఖచ్చితంగా చెప్పాలండి. అప్పుడే పిల్లలు బాగుంటారు. నాకు ఒక్కత్త కూతురు, నేను ఏడగితే అది ఇస్తాను. నీ ప్రాణం తీసేస్తుంది ఆ కూతురు రేపొద్దున. మహానుభావ, జాగ్రత్తగా పెంచు. పిచ్చి పెంపకాలు ఉండకూడదండి. ఒక్కతే కూతురు, ఒక్కడే కొడుకు. మొగుడు కూడా ఒక్కడేనమ్మా, పెళ్ళాం కూడా ఒక్కరే. ఇద్దరు ముగ్గురు ఉండరు ఎవరికి. కొంపలుండు కింద ఇదే మాట్లాడి పైగా ఇది గర్వంగా చెప్పడం. ఒక్కడే కొడుకు అయితే ఏంటట? వాడు వ్యధవం చేసేది మనమేనండి. వాడు అన్న ప్రతిదీ తీర్చేయడమే. వాడికి 12 ఏళ్ళు తాగుడు గలవాడు పడ్డాడు. అక్కడ ఏమనంటే ఫ్రెండ్స్ అంటాడు. మూతిమి కొట్టి ఇంట్లో కూర్చోబెట్టద్దా పట్టుకుని. ఆ ధైర్యాలు లేవండి ఎవరికి. వాడు ఏమన్నా చేసుకుంటే 10 రోజులు ఏడుస్తాం. అమ్మా నేను మొహమాట పడకు, చేసుకుంటే 10 రోజులు ఏడుస్తాం. వాడిని కంట్రోల్ చేయకపోతే జీవితాంతం ఏడవాలి, జీవితాంతం ఏడవాలండి. ఏడు చేసుకుంటాడు, చేసుకోమని వెళ్ళి ఇక్కడ. ఈ వీడితో పుట్టామా అండి? మనం పుట్టి పెళ్ళయ్యాక కదా ఈ పెద్ద మనిషి పుట్టింది ఇక్కడ. వాడికి మనం భయపడ్డామా? ఏదో 10 ఏళ్ళు వచ్చే వరకునేమో కొడుకు తండ్రికి భయపడతాడా? వాడికి 20 ఏళ్ళు రాగానే తండ్రి కొడుకు భయపడతాడా? ఇదేనండి మాయ, ఇదే మహామాయ. ఎందుకు ఆ స్థితి తెచ్చుకున్నాం? బలహీనత. ధృతరాష్ట్రుడి కథ వింటాం, మళ్ళీ మనం అలాగే ఉంటాం. అక్కడే గట్టిగా ఉండాలి ఖచ్చితంగా. కుదరదా? నోరు మూసుకో, అయితే బయటకు పో, అడుక్కు తినవు, నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. కొడుకైనా సరే ఒక్కడైనా సరే వెళ్ళు. ఒకవేళ భార్యో భర్త వాడిని నువ్వు కూడా వెళ్ళు. సహేంద్ర తక్షక యశ్వాక వెళ్ళు అని చెప్పాలి ఖచ్చితంగా. నువ్వు కూడా వెళ్ళు, వాడితో పాటు అడుక్కో. ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు ఇల్లు బాగుంటుంది ఖచ్చితంగా. దారికి వచ్చేస్తాడు, 24 గంటల్లో దారికి వచ్చేస్తాడు. మనం పెంచి పోషిస్తుంటే పాములో పెరుగుతాడు ఇక్కడ. ఇది కోరిక మోహం స్థాయికి వెళ్ళిపోయింది వాడికి. వాడు ఏదో కావాలంటాడు, దేన్నో ప్రేమించానంటాడు, చేయకపోతే చచ్చిపో మనం చేసుకున్నా కూడా చచ్చిపోవలసిందే. పడలేక అన్నిటికీ అంగీకరించడమే ఇంకా. అలాగే క్రోధం వచ్చింది. క్రోధం మంచిది రావాలండి, క్రోధం రాకూడదు, తెచ్చుకోవాలి. కోపం ఎప్పుడు దానంతట అది రాకూడదు, మనం తెచ్చుకోవాలి. ఎందుకని? పని జరగడానికి. ఓ హెడ్ మాస్టర్ ఉంటాడు, కాస్త కోపడకపోతే స్కూల్లో ఎవడు పని చేయడు. ఇక్కడ హెడ్ మాస్టర్ ప్రశాంతంగా ధర్మరాజులో ఉంటే అందరూ పేకాడుకుంటారు ఆయనతో. కుదరదు. హెడ్ మాస్టర్ కొంచెం గట్టిగా ఉండాలి. తోలు ఊడిపోద్ది ఏమనుకుంటాం ఇక్కడ అన్నట్టే ఉండాలి, అప్పుడే పనిచేస్తారు. అంచేది ఆ హెడ్ మాస్టర్ ఆ క్రోధాన్ని చూపించాడు. నిజానికి ఆయనకి లేదు, ఉంటే బీపీ వచ్చేస్తుంది. అది ఆ పని అయిపోగానే మర్చిపోయి ఏమనుకోకుండా ఊరికే పని జరగాలి కదా అన్నానని చెప్పాలంటే వెంటనే కరిగిపోతాడు. అంచేత క్రోధం ఎప్పుడు మదం స్థాయికి చేరకూడదు. ఆ కోపంతో వస్తువులు పగలగొట్టేయడం, గర్వించడం. దుర్యోధనులాగా నవఖండ భూమండలాధిపమకుట తట ఘడిత మణిగణ నీరేజుత నిజపాద పంకేరుకుండనై ఎవడు చదవమన్నాడు ఇంత డైలాగ్ నేను ఎక్కడ? దీనికోసం ద్రౌపదిని లాక్కు రావాలా సన్నాసి? ఇంత చేసి వీడు పడ్డట్ట, ఆవిడ నవ్వింద్ర. ఎంత అబద్ధం అండి, భారతంలో ఎక్కడా లేదు. ద్రౌపది నవ్వాలా? ద్రౌపది అక్కడ లేనే లేదు అసలు. నవ్వినవాడు భీముడు. వీడిని చూసి నవ్వకపోతే ఏడుస్తాడండి. వాడిని వీడు ఏడిపించుకు తినలేదా జీవితం అంతా అప్పటికే? వాడు నవ్వకపోతే ఏం చేస్తాడండి? నవ్విందేమో భీముడా, నువ్వు ఏడిపించేదేమో భీముడు భార్యనా? సిగ్గులేదా? ఇదా పౌరుషం? ఇది అంటే క్రోధం మదం స్థాయికి వెళ్ళిపోయింది అక్కడ. ఇంకో మూడోది లోభం. లోభం అంటే నాకు కావాలి, తప్పు లేదు. నాకు కావాలి అంటే తప్పు లేదండి, నాకే కావాలి. అయ్యేలో ఉందంత ఇక్కడ. ఇది నాకే రావాలి, ఇంకెవడికి రావడానికి వీళ్ళ. అప్పుడు ఏమైంది? లోభం ఏమైంది? మాత్సర్యం కింద తయారైంది. అది ఎవరికో ఇంకోళ్ళకి వచ్చింది, వెంటనే అసూయ. ఇప్పుడు మీరు గమనించండి, కామం, క్రోధం, లోభం అనేవి మూడే ఉన్నాయి. కామం పెరిగి మోహమైంది, క్రోధం పెరిగి మదమైంది, లోభం పెరిగి మాత్సర్యమైంది. కాబట్టి మన బుద్ధిని ఉపయోగించి, ఆత్మశక్తిని ఉపయోగించి, భగవద్భక్తిని ఉపయోగించి కామక్రోధ లోభాలను అదుపులో పెట్టగలిగితే ముగ్గురు శత్రువులను జయించినట్టే ముగ్గురే ఉన్నారు. ఇప్పుడు ఇంకాస్త సూక్ష్మానికి కడదా వీని ఎందుకు చెబుతున్నాడు? అమ్మవారిని శక్తినిమ్మని అడుగుతున్నాడు. అమ్మ కామక్రోధ త్రిదోష, కామం, క్రోధం, లోభం అనే 3 దోషాలు వాత కప్ప పిత్త కప దోషాలలాగా నా శరీరం అనే రోగంలా పట్టుకున్నాయమ్మా. వాటికి మందేమిటో నాకు తెలుసు అన్నాడు ఆయన. మందేమిటో తెలుసా చెబుతున్నాడు. ఆ మందు చెప్పే ముందు ఇంకో రహస్యం చెబుతా. 3 కాదు, ఒక్కటేనండి.
ఎక్కడి నుంచి వచ్చింది కామం, క్రోధం, లోభం? కామం అంటే కోరిక, కోరిక తీరకపోతేనే క్రోధం, అది నాకే తీరాలి అనుకోవడం లోభం, అది నాకు తీరకపోతే చచ్చిపోతాను అనుకోవడం మోహం, అది నాకు తీరింది అని గర్వించడం మదం, అది నాకు కాకుండా ఇంకోటికి తీరింది అనుకోవడం మాత్సర్యం. ఇప్పుడు మూలం ఒక్కటే, అది కోరిక. మూడు కూడా లేవండి, ఒక్కటే. క్రోధము మదము కూడా కామం కారణంగానే వస్తున్నాయి. ఆ కోరిక లేకపోతే ఇవన్నీ ఏమీ లేవు ఇక్కడ. ఆ కోరికను పరిహరించమ్మా. దీనివల్ల భక్త్యా వదభోక్కియత్యా, ఆ కోరికలేవీ లేకుండా వైరాగ్యాన్ని, జ్ఞానాన్ని ఇచ్చి ఇవ్వడమే భగవద్భక్తికి తార్కాణం. భగవద్భక్తి ఉన్నవాడికి కోరికలు ఉండకూడదు. ఇప్పుడు ఆలోచించండి, ఎవరు భక్తులో ఎవరు కాదు. నేను పొద్దున్న గుళ్ళోకి ఎడతా, సాయంత్రం గుళ్ళోకి ఎడతా, వారానికి ఒకసారి ఉపవాసం చేస్తే దిస్ నాట్ కాల్డ్ యాజ్ భక్తి. నాకు కోపం వస్తే ఇంగ్లీష్ వస్తుంది. ఈ గుళ్ళో కెడతా, బళ్ళో కెడతా, ఇది కాదండి భక్తి. నేను పారాయణ చేశా, నువ్వు మానేయి, అన్నీ మానేయి. కోరికలు మానేసావా లేదా? అవి మానవండి. పారాయణలు బాగా చేస్తాం, ప్రసాదాలు బాగా పెడతాం. నేను 36 పిండి వంటలతో 36 మంది ముత్తైదువులకి ఈ సోదంతా అనవసరం అమ్మా. నీ కోరికలు మానేసి ఈ 36 లెక్కేంటి? ఇదంతా మన వైభవం, మన గొప్ప, మన ఫోటోలు, మన వాట్సాప్లు, మన ఫేస్బుక్లు, మన లైక్లు, మన డిజలైక్లు, దీనికోసం చేస్తున్నాం ఇక్కడ. పైగా అమ్మవారి కోసం అని చెబుతాం ఇక్కడ. మనం అట్టహాసం కోసం చేస్తున్నామండి, అమ్మవారి కోసం కాదండి. నిజంగా నీకు అమ్మవారు కావాలంటే అసలు మొత్తం మానేయి, ఈ కోరికలే మానేయి. ఎందుకు ఇంతమందిని పిలవాలి? నీ ఇంట్లో నువ్వు చేసుకోవచ్చు కదా పారాయణ, నీ ఇంట్లో నువ్వు చేసుకోవచ్చు కదా పూజ, నీ ఇంట్లో నువ్వు చేసుకోవచ్చు కదా జపం. 10 మందిలో చేయడం ఏంటండి? ఓ 1000 మంది కూర్చొని ధ్యానం చేస్తే దాన్ని ధ్యానం అనరండి, పరధ్యానం అంటారండి దాన్ని. అంటే ఇద్దరు కూర్చుంటే ఇంట్లో కుదరట్లేదు, 1000 మందిలో ధ్యానం ఎలా కుదురుతాడు? నాకు అర్థం కాదు అసలు. ఇప్పుడు ధ్యానం చేయండి, ఎవరైనా చూస్తాను నేను ఇక్కడ, నేనే చేస్తాను, మీరేమవుతారు ఇక్కడ? నేను ధ్యానంలో మునిగితే అయిపోయింది ఉపన్యాసం. మీరు ధ్యానం చేస్తే ఒక్క ముక్క అర్థం కాదు. ఇక్కడ ధ్యానం చేయడం ఏంటండి? ఉపన్యాసం కోసం వచ్చే వినాలంతే. ఇక్కడ పారాయణలు, ధ్యానాలు పనికిరావు ఇక్కడ. ఎప్పుడు ఏ పని చేస్తున్నామో ఆ పని మీద దృష్టి పూర్తిగా ఉండాలి. అంటే జీవితంలో ఇంకో పని గురించిన ఆలోచన ఉండకూడదు. రేపు ఇంకా వివరంగా చెప్పుకుంటాం. ఆ చేసే పని మీద అప్పుడే దృష్టి పెట్టడం అనేది ఆయన అద్భుతమైన ఉపాయం చెబుతాడు. ఏ పని చేస్తున్నావో ఆ పని మీద దృష్టి పెట్టి ఇంతకంటే భక్తి లేదంటాడు ఆయన. అది ధ్యానం. మనం అది మానేసి అనేక రకాలుగా కోరుతున్నాం. అందుకని ఆ కోరికలకు మూలం ఏమిటి? ఆశ. ఆశ పోవాలంటే వైరాగ్యం ఉండాలి. విరాగస్య భావం వైరాగ్యం. ఆశ పోవాలంటే ఇష్టం లేకుండా ఉంటే ఆశ. ఇష్టాన్నే రాగం అంటారు, ఇష్టం లేకపోవడాన్ని ద్వేషం అంటారు. రాగద్వేషాలంటే అంతే కదా. ఆ రాగము లేనివాడే విరాగి, అతని స్వభావమే వైరాగ్యం. ఏ వస్తువు మీద, ఏ మనిషి మీద ప్రత్యేకమైన ఇష్టం లేకుండా మన కర్తవ్యం ఏదో మనం చేస్తూ ఉంటే కోరికలన్నీ తగ్గిపోతాయండి అప్రయత్నంగా. ఏం ఉండవు అవి. మనం ఇష్టాలు పెంచుకుంటూ పోతున్నాం. పోనీ మన శరీరం కాదు, మన ఇష్టం కాదు, కుటుంబ సభ్యులందరూ, పోనీ ఒక తరం కాదు, 2వ తరం, 3వ తరం, 4వ తరం. ఏం విచిత్రం అండి. మాకు దూర బంధువు ఉన్నాడు, ఉదాహరణ కోసం చెబుతున్నా. నేను ఆశ్చర్యపోయా, మనుషులు ఎలా పెంచుకుంటారా అని. వాళ్ళ నాన్నగారు పోయారు, ఆయనకు 90 ఏళ్ళు. ఆయన పలకరిద్దామని వెళ్ళా, కొడుకు కదా, ఆయన పలకరిద్దామని వెళ్ళాను. ఏదో మాకు వరుసగా బావ అవుతాడు. బావ ఏమిటి మీ నాన్న ఎలాగ వెళ్ళిపోయారు, 90 ఏళ్ళవాడు వెళ్ళిపోతే నష్టం ఏమిటి ఇప్పుడు? కానీ ఏదో అనాలి కదా, వెళ్ళిపోయాడు మంచిది అనకూడదు కదా. అందుకని ఏదో మీ నాన్న వెళ్ళిపోయాడు, మనకు బాగా దగ్గర ఏదో అన్న. అవును బావ, ఏదో జరిగింది. ఈలోపు ఆయనకు మనవరాలు ఉందండి. ఆ మనవరాలు అలా దగ్గరికి వచ్చింది. దాన్ని ఇలా దగ్గరికి తీసుకుని ఒళ్ళో పెట్టుకుని నేను చూస్తుండగా నాకు విచిత్రంగా అనిపించి దాని నుంచి కూడా నేను నేర్చుకున్నాను. ఒళ్ళో పెట్టుకుని, ఏమిటో బావా నాకు ఇంకా దీని గురించి కూడా సంపాదించాలని వద్దు నాకు అన్నాడు. అయ్యి బాబోయ్ అనుకున్నాను నేను. అప్పటికే ఆయన ఏదో వ్యాపారం చేశాడు, కొడుకులకు అప్పగించాడు. తండ్రి వ్యాపారం ఈంది, ఈయన వ్యాపారం కొడుకులది, అంతా బాగానే ఉంది. మళ్ళీ ఈ మనవరాలు కూడా ఎందుకండి? ఇది గుంట, అది ఇంకా పాకుతోంది. పాకుతూ తాత ఒళ్ళోకి వచ్చింది. రాదా? తాత ఒళ్ళోకి రాకపోతే పీత ఒళ్ళో కడుతుందా? అది దానికి పరిచయం ఉన్న ఒళ్ళోకి అది వచ్చిందో పెద్ద విషయమా? అదేమన్నా పెద్ద అమ్మవారా? మన మనవరాలు కదా. ఇలా వచ్చేసరికి ఏమిటో నాకు బావా వ్యాపారం కొడుకులకు అప్పగించావు కదా, అంత బాగానే ఉందా, విశ్రాంతి తీసు. ఎందుకంటే వాడికి చాలా రోగాలు ఉన్నాయి నాకు తెలుసు. ఆ రోగాలు ఎందుకు వచ్చే? టెన్షన్ల వల్ల. టెన్షన్లు ఎందుకు వస్తాయి? వ్యాపారం ఇంకా వదలకపోవడం వల్ల. 70 ఏళ్ళు వచ్చిన వ్యాపారం వదలకపోతే అలాగా? కొడుకు అప్పగించద్దా? అప్పగించరండి. ఇంకా పెట్టు కూర్చోవడం, ఇంకా రోగాలు వచ్చేయండి. రావా మరి? వదిలేయవలసింది బావా అంటే, ఏమిటానయ్యా నాకు అలా కుదరదు, నువ్వు చెబుతూనే ఉంటావు కానీ ఇగో ఇంకా దీనికోసం కూడా నాకు సంపాదించాలని ఉంది అన్నాడు. అయ్యి బాబోయ్, ఇప్పుడు గొద్దులో పడ్డాడు అనుకున్నాను నేను. సరే ఏదో 4 మాటలు చెప్పావు. ఆశ్చర్యం ఏమిటో తెలుసానమ్మా, బాధాకరమైన విషయం. ఈ మాట నాతో అన్న 6వ రోజు ఆ మనిషి వెళ్ళిపోయాడమ్మా. ఇప్పుడు ఈ మనవరాల కోసం ఎవడు సంపాదిస్తాడు? ఏమిటా మాట? నీ బతుకు నువ్వు చూసుకోవా? నీకు 70 ఏళ్ళు ఉన్నాయా? 65, 70? నాకంటే పెద్దవాడా?
నీ బతుకు నువ్వు చూసుకోవద్దా? ఆత్మజ్ఞానం పొందావా లేదా? భగవద్భక్తి ఉందా లేదా చూసుకోవద్దా? ఇంకా మనవరాల కోసం సంపాదిస్తావా? నీ సంపాదన కోసం ఈ గుంట చూస్తోందా? పాకుతున్న మనిషి. ఇంత అజ్ఞానంతో ఉంటాం. ఇదే వదలకపోవడం అంటే. దీన్నే వదిలించుకోవాలి. దాన్నే వైరాగ్యం అంటారు. ఆ వైరాగ్యం భక్తి వల్ల వస్తుంది. మనం గుళ్ళోకి వెళ్ళాము అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, 10 కోరికలు మీరు రాసుకున్నారనుకోండి, ఒకసారి గుళ్ళోకి వెళ్ళగానే ఓ కోరిక రౌండ్ చేసేయాలమ్మా, తీరిపోయింది. వద్దు, మనకొద్దు, అది మనకొద్దు. తీరడం కాదు, అసలు వద్దు, ఆ కోరికే వద్దు. అలా గుళ్ళోకి వెళ్ళొచ్చినప్పుడల్లా ఒక కోరికను రద్దు చేసుకోగలిగితే జ్ఞాన మార్గంలో అందరం సుఖంగా ఉంటాం, అందరం ఆనందంగా ఉంటాం. అందుకే ఈయన ఏమంటున్నాడు అంటే, ఆ భక్తి నాకు కావాలమ్మా, భక్తి అనే పదార్థం నీ దగ్గర ఉంది కదా, దాన్ని ఏమిస్తే ఇస్తావో చెప్పు, బేరవాడదావు అంటున్నాడు. వదభోక్కియంత్యా. ఇవన్నీ ఈ కామక్రోధ లోభాలన్నిటికీ మందైనటువంటి భగవద్భక్తి అనేది ఉందే, అది నా మనస్సులో ఉండట్లేదమ్మా, అస్తమానం బయటికి వెళ్ళిపోతుంది. అందుకని నీ దగ్గర ఉంది కదా, నీ పాదాల మీద ఎప్పుడూ సడలిపోని భక్తి నా మనస్సులో ఉండడానికి నీకేం లంచం ఇమ్మంటావో తెప్పు తల్లి, బేరం చెప్పు, పోనీ నాకు ఒప్పుకుంటే ఇస్తా. అందుకని క్రీడాని భక్త్యా వదభోక్కియంత్య. దీనికి మూలమైన వైరాగ్యం అనేది నువ్వు ఒక్కతివే ఇవ్వగలవమ్మా, నేను దాన్ని కొనుక్కోవాలి, వైరాగ్యం నా దగ్గర లేదు కదా. అందుకని వైరాగ్యం ధర ఎంత? కేజీ ఎంత? 5 కేజీలు ఒక్కసారి కొంటే ఎంత? కొంచెం ఇస్తారు కదా. మరి 1 క్వింటాలు వైరాగ్యం కొంటే ఎంత? ఏమైనా కమిషన్ ఉందా? కన్సెషన్ ఉందా? ఇంకా ఎవరైనా 10 ఖాతాలను తీసుకొస్తే వైరాగ్యం ఏమైనా నా ఒక్కడికి ఎక్కువ ఇస్తావా? అందుకని వ్యాపార లావాదేవీలన్నీ మాట్లాడుకుందామమ్మా, నాకు వైరాగ్యం ఉంటే ఇవన్నీ పోతాయి. ఆ వైరాగ్యాన్ని నాకు ఇవ్వడానికి బేరం ఎంతో చెప్పమ్మా అంటున్నాడు. ఇంత చమత్కారంగా ఈ కావ్యాన్ని రచించిన మహాకవి ఇంకా మనకి దుఃఖరహితమైన, సుఖభరితమైన, ఆనంద సహితమైన వాతావరణాన్ని మన జీవితాల్లో ఏర్పరచడానికి ఎటువంటి శ్లోకాలు చెబుతాడో రేపు కలుసుకుని మనం చెప్పుకుందాం. శలం.